హాయ్ హలో గాయస్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు విఆర్ వన్ ఛానల్. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ఐపీఎల్, అందులో ఒక టీం ద ఫైర్ పవర్ ఉన్నటువంటి ఎస్ఆర్హెచ్ గురించి. అండ్ అందరికీ తెలుసు ఇంకొక 2 డేస్లో ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. సో టీమ్ వైజ్ ఒక్కొక్క టీం గురించి ఒకసారి రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. రివ్యూ కానీ అండ్ టీమ్ అనాలిసిస్ అనుకుంటున్నాను ముఖ్యంగా. సో ప్రజెంట్ ఫస్ట్ వచ్చేసి మనం హోమ్ టీం గురించి మాట్లాడదాం. లైక్ సన్ రైజర్స్ హైదరాబాద్. నేను స్పెషల్గా క్రికెట్ అభిమానిని, కాకపోతే ఇంకా హోమ్ టీంకి ఎలా వస్తాను సపోర్ట్ చేస్తాను కాబట్టి ఎస్ఆర్హెచ్ ఆల్వేస్ సపోర్ట్. బట్ అలా అని చెప్పి మిగతా టీం సపోర్ట్ చేయడం కాదు. సరే ఇదంతా ఎందుకంటే టాపిక్ వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఈరోజు మనకు ఎస్ఆర్హెచ్ నుంచి మనం టీం ఎలా చేద్దాం. టీం ఎలా ఉంది, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తారు, ఇంకా స్ట్రాంగ్ అయిందా, వీక్ అయిందా, లాస్టింగ్ కరెక్ట్ ఉందా అని చెప్పేసి. సో మనం ఫస్ట్ టీంని ఒకసారి కంపేర్ చేద్దాం. ఎట్లా అంటే లాస్ట్ ఇయర్ తోటి బలాబలగాలతోటి. లాస్ట్ ఇయర్ టీం అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వీళ్ళు బ్యాటింగ్ పిచ్ ఎక్కించారు. అసలు T20 అనేటువంటి ఒక ఫామ్కి కొత్త డెఫినేషన్ వీళ్ళు చెప్పారు. అంటే మోడర్న్ T20 అంటే ఇలా ఆడాలని చెప్పేసి. అండ్ ఈసారి కూడా అది ఎలా ఉందో సార్ మనం రెండు కంపేర్ చేద్దాం. అండ్ పెరిగిందా తగ్గిందా, బలం కానీ బలహీనత కానీ ఏర్పడిందా అని చెప్పేసి. పోయినసారి మెయిన్ ఎస్ఆర్హెచ్ బలం ఉండే బౌలింగ్ కన్నా కూడా బ్యాటింగ్. అంటే బౌలింగ్ వీక్ అని చెప్పలేము, బట్ బ్యాటింగ్ అనేది బౌలింగ్ కన్ఫర్మ్ చేసింది. బౌలింగ్ కూడా పర్లేదు, చాలా ఒక డీసెంట్ బౌలింగ్ అటాక్ ఉండే. సో బ్యాటింగ్ అనేది వీళ్ళు ఎలా అయిపోయినంటే ఒక్కొక్క టీంకి అంటే ఇలా ఆడాలి T20 అనేట్టు వీళ్ళు చెప్పించారు. అండ్ నిర్వహించే కొత్త పదాన్ని T20కి. సో కంపేర్ చేద్దాం ఒకసారి. సో లాస్ట్ ఇయర్ ఓపెనర్స్ ఎవరు ఉండే ఎస్ఆర్హెచ్కి? అభిషేక్ శర్మ, ఇంకా ట్రావిస్ హెడ్. అండ్ వన్ డౌన్ మోస్ట్లీ మార్క్రమ్ వచ్చాడు. ఇంకా సెకండ్ డౌన్ సేమ్ నితీష్ కుమార్ రెడ్డి, క్లాసీనో, ఇది వీళ్ళ బ్యాటింగ్ పవర్ ఉండే. అండ్ ఎవరో ఒకరు. కాకపోతే వీళ్ళు ఫినిషింగ్ అనేది సమ్మద్ కానీ కమ్మిన్స్ ఇచ్చేవాళ్ళు. సో సమ్మత్ మీద వీళ్ళు పెట్టినటువంటి నమ్మకం అంతా తను నిరూపించుకోలేకపోయాడు కాబట్టి ఈసారి సమ్మన్ వీళ్ళు రిలీజ్ చేశారు. సో ఈసారి ఏం చేసిందంటే తన ప్లేస్లో కొత్త ప్లేయర్ని లైక్ అభినవ్ వర్మని తీసుకొచ్చారు. అండ్ తను ఏం చేశారో అందరూ చూశారు. లాస్ట్ టైం గుజరాత్ కన్నా డీసెంట్ నాక్స్ ఆడిండు. అండ్ రీసెంట్గా కన్నడ ప్రీమియర్ లీగ్ తనే హైయెస్ట్ 6 సీటర్ నిలిచిండు. అసలు కొట్టుడైందో ఆయన అసలు. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే సేమ్ కమ్మిన్స్ తర్వాత లాస్ట్ ఇయర్ కమ్మిన్స్, భువనేశ్వర్ కుమార్ వీళ్ళు ఉండే. కాకపోతే ఎస్ఆర్హెచ్కి ఒక మెయిన్ లోటు ఏంటంటే స్పిన్నర్ అనే ఒక ప్రాపర్ స్పిన్నర్ లేకుండా ఎస్ఆర్హెచ్కి మయాంక్ మార్కర్ ఉండే తప్ప తన మీద ఎక్కువ ట్రస్ట్ పెట్టలేదు. సో ఈసారి వీళ్ళు ఆప్షన్ ఏం చేసినంటే స్పిన్నర్ మీద అవి కూడా తక్కువ రేట్లో జాంపర్ రావాల్సిన ఇద్దరు ఎగ్రెస్గా పోయినారు. మిగతా పంచాయతీ మనం చూస్తుంటే అది ఎస్ఆర్ చాలా అంటే చాలా పెద్ద అడ్వాంటేజ్. ముఖ్యంగా ఈ కోల్కతా కానీ చెన్నై కానీ ఇలాంటి పిచ్చెస్ మీద, లక్నో కానీ పిచ్చెస్ మీద అన్నప్పుడు. సో చూద్దాం. టీం అయితే ఈసారి లాస్ట్ కన్నా బెటర్ అనిపిస్తుంది. లాస్ట్ ఓపెనర్స్ తర్వాత మనకు 1 మార్క్రమ్ వస్తుంది. ఈసారి మార్క్రమ్ కానుకొని ఒక ఇండియన్ ఫైర్ పవర్ అని చెప్పేసి ఫస్ట్ బాల్ని హిట్ చేసేటువంటి సాంప్రదాయంగా ఈశాన్ కిషన్ తీసుకొని వచ్చాడు. ఈశాన్ కిషన్ తెలుసు కదా, తను అనుకుంటే ఎంత మంచిగా ఆడగలుగుతాడు. ముంబై కూడా ఎన్నో మంచి మంచి నాక్స్ ఆడిండు. ఆల్రెడీ వీళ్ళు ఉన్న హిట్టర్స్ సాల్రా బాబు అంటే ఏదో బౌలర్స్ కక్ష కట్టినట్టు ఇంకా భారీ హిట్ అని తీసుకొని వచ్చాను. బ్యాటింగ్ ఇంకా పదం చేసుకుంటారు. లాస్ట్ టైం వీళ్ళ ఫినిషింగ్ సరిగ్గా లేకుండే. సో దానికోసం అని చెప్పేసి ఆ సంబంధం వదిలేసి అభినవ్ వర్మని తీసుకొచ్చారు. ఇంకో కొత్త ప్లేయర్ అంకిత్ వర్మ అని చెప్పి తీసుకున్నారు. తను మొన్న ప్రాక్టీస్ మీద 2 చూసిన అబ్బా ఎడ్యుకేషన్ కదా అబ్బాయి అసలు. తను కూడా ఎస్ఆర్హెచ్ అంటే రాగానే మరి ఎస్ఆర్హెచ్ని అడాప్ట్ చేసుకుంటూ ఒక క్యాంపెయిన్ లేదంటే తన పవర్ ఫస్ట్ నుంచి పవర్ కూడా తెలియదు. బట్ తను కూడా కళ్ళు చేయటం ఆడుతుండ్రు. 4లు 6లు పట్టా కొడుతూనే ఉండవు. అండ్ ఇక్కడతో బ్యాటింగ్ అయిపోతుంది. కమ్మిన్స్ కూడా ఒక 4 షాట్లు కట్టే లాగా చూడగలుగుతాడు. అండ్ తర్వాత బౌలింగ్ ఎట్లాగో డీసెంట్ బౌలింగ్. భువనేశ్వర్కి లైఫ్ టు లైఫ్ రీప్లేస్మెంట్ అంటే షమి పర్ఫెక్ట్ ఫిట్ అయిపోయాడు. భువీని వదులుకున్నటువంటి ఫ్యాక్టర్ నాకు కూడా కొంచెం బాధ కలిగించింది. కాకపోతే ఇంకా ఎండ్ ఆఫ్ ది డే ఐపీఎల్ ఫ్రాంచైజ్ అనేది ఫ్రాంచైజ్ లీగ్ కమర్షియలే, వాళ్ళు మనీ కోసం ఆడేది మాత్రం ముఖ్యంగా. సో ఇక్కడ ఎమోషన్స్ మనం ఎక్కువ కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఫ్యాన్స్ కూడా. సో ప్రజెంట్ ఉన్న టీం అయితే చాలా మంచిగా ఉంది. షమి అండ్ స్లోవర్ బాల్స్ తను ఎంతో మంచిగా మెయిన్గా ఒక ఐపీఎల్ ఒక సగం మ్యాచ్ అయిపోయినాక మిడిల్ ప్లేస్ నుంచి హర్షల్ పటేల్ చాలా ఇంపాక్ట్ చూపెట్టగలదు తన స్లోవర్ బాల్స్ డిప్ అయినప్పుడు. హర్షల్ పటేల్ అండ్ ఈసారి తనతో పాటు హర్షల్ పటేల్ ఉండు, కమ్మిన్స్ ఉండు, షమి వీళ్ళతో పాటు మంచి స్పిన్నర్స్ లైక్ మన హైదరాబాద్ పిచ్చెస్ మీద రాహుల్ షా నడిపిస్తుండొచ్చు. చెన్నై లాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు జాంపా, రాహుల్ షా ఇద్దరు కూడా ఆడినా మనం అవసరం లేదు. అండ్ డీసెంట్ ఇంకో ఆల్రౌండర్ కూడా మన కుషాల్ మెండిస్ లాంటి వాళ్ళు మనం ఆడించుకోవచ్చు ఇన్ కేస్ మనకి ఏమైనా కావాలనుకుంటే. లేదు మంచి ఫేస్ అటాక్ ఉందంటే మనం జాంపా లేకుండా మనం విలియన్ మల్డన్ కూడా ఆడిపించుకోవచ్చు. సో అప్పుడు ఇంకా బ్యాటింగ్ అనేది డెప్త్ ఇంకా ఎక్కువ అవుతుంది వీళ్ళకి. అండ్ బౌలింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఆ బ్యాటింగ్ అటాక్తో కంపేర్ చేసినప్పుడు వీళ్ళు ఒక మంచి బాల్ స్కోర్ 230, 240 పెట్టినంటే ఆ బౌలింగ్తో ఈజీగా కట్టడి చేస్తుండొచ్చు. అది నాకు అట్టి నమ్మకం. అండ్ ఇలాంటి టీంని పెట్టుకొని అయితే వీళ్ళు ప్లే ఆఫ్స్ క్వాలిఫై అయ్యారంటే మోస్ట్ డిసప్పాయింట్ అవుతాను నేనైతే. నేనే కాదు చాలామంది ఫ్యాన్స్ కూడా అవుతారు.
నన్ను ఇంత మంచి టీంతో ప్లే ఆఫ్స్కి వెళ్ళకపోవడం నాకు ఆల్మోస్ట్ అది ఇంపాసిబుల్ అనిపిస్తుంది. ఏదో మరీ దరిద్రమైనటువంటి దారుణ క్రికెట్ ఆడితే తప్ప. అండ్ మనం ఒక్కసారి చూసుకుంటే మనం ప్లేయింగ్ 11 కంపేర్ చేస్తే నన్ను అడిగితే మేబీ ప్లేయింగ్ 11 ప్రాబుల్ 11 అయితే ఇదే ఉండొచ్చు. లైక్ ఏ పిచ్ అయినా సరే మోస్ట్లీ ఖచ్చితంగా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెన్ చేస్తారు. అభిషేక్ శర్మ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ట్రావిస్ హెడ్ అయితే అసలు ఇద్దరు ఓపెనింగ్ ఒక్క పవర్ ప్లే దాకా ఉందంటే ఇంకా మ్యాచ్ ఆల్మోస్ట్ ఇంకా వన్ సైడ్ ఎస్ఆర్ వచ్చినట్టే. అండ్ వీళ్ళిద్దరు ఎవరైనా వికెట్ దప్పన పడ్డా కూడా ఇంత మార్టం వచ్చి మేబీ కొంచెం స్లో ఆటాడు. కాకపోతే ఈసారి మార్టం కాదు, 1 రన్ వచ్చేది ఇషాన్ కిషన్. అండ్ వీళ్ళ ముగ్గురిలో ఏ ఇద్దరు క్లిక్ అయినా సరే, ఒక్కటి క్లిక్ అయినా సరే స్కోర్ అనేది ఈవెన్ పవర్ ప్లే అయినా ఈజీగా వీళ్ళ 7 to 8 runs ఈజీగా ఉంటుంది. దాని తక్కువ అయితే ఉండే అవకాశం లేదు మోస్ట్లీ. అండ్ దాని తర్వాత ఇంకా మన కాటేరమ్మ కొడుకు వస్తాడు, అంటే క్లాసింగ్ కాదు ఈసారి కాటేరమ్మ కొడుకు ఎన్కేఆర్. ఫీల్డ్లో చూసిన 5 ఒకటి సలార్ అనుకోవచ్చు. లైక్ నితీష్ కుమార్ రెడ్డి మన తెలుగు ప్లేయరే. సో తను వస్తాడు. అండ్ మిడ్లోడ్స్ తనకి ఇలా తను ఆడాలనుకుంటే ఈవెన్ ఫాస్ట్గా ఆడగలుగుతా, లేకపోతే స్ట్రైక్ రొటేట్ చేస్తూ మంచిగా 2 విధాలుగా తను ఆడేటువంటి కేపబిలిటీ తన దగ్గర ఉంది. అండ్ ఇన్ కేస్ వీళ్ళు ఒక 10 overs నిలబడారంటే ఖచ్చితంగా 5th రౌండ్గా కన్ను కోసం చెప్పవచ్చు. అబ్బా అసలు బాహుబలి ఎవరని అంటే హెన్రిచ్ క్లాసెన్. ప్రజెంట్ మోడర్న్ T20 క్రికెట్లో ది బెస్ట్ బ్యాట్స్మెన్ ఎవరంటే నెంబర్ 1 పొజిషన్ ఖచ్చితంగా క్లాసింగ్కి వస్తుంది. అది వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కాదు, ఓన్లీ ప్యూర్ బ్యాట్స్మెన్గా చూసి సరే మోడర్న్ T20 క్రికెట్లో ది బెస్ట్ బ్యాట్స్మెన్ నెంబర్ 1 ప్లేస్మెన్ క్లాసెన్ 5th వస్తాడు. అండ్ 6th ఎట్లాగో వైభవ్ మనోహర్ లేదా అంకిత్ శర్మ ఖచ్చితంగా ఆడతారు. వైభవ్ మనోహర్ మోస్ట్లీ ప్లే ఛాన్స్ ఉంది, లేదంటే / అంకిత్ వర్మ మనం ప్రాక్టీస్ అయిన చూసిన తర్వాత. అండ్ 6th వరకు ఈ బ్యాటింగ్ ఉంది. ఇక్కడ వరకు వీళ్ళు అందరిలో ఏ ముగ్గురు ఇద్దరు నిలబడ్డా సరే స్కోర్ ఈజీ ఎప్పుడు కూడా SR 1+ ఉంటుంది. అండ్ ఇక్కడతో అయిపోలేదు. అండ్ 7th ప్లేస్లో మోస్ట్లీ ఖచ్చితంగా వస్తే కమ్మిన్సే వస్తాడు. కమ్మిన్స్ కూడా మంచి ఆల్రౌండరే. కేస్తో బ్యాట్తో కూడా మంచి ఒక 4-5 షాట్లు ఆడగలుగుతాడు. అండ్ బౌలింగ్ అయితే అవసరం లేదు, కరెక్ట్ టైం వచ్చి వికెట్స్ ఇస్తాడు. అండ్ 7th ప్లేస్ కమ్మిన్స్ తర్వాత ఇన్ కేస్ ఒకవేళ వీళ్ళు ఇంకొంచెం డెప్త్ ఎక్కువ యాడ్ చేసుకుంటే మేబీ కామిందు మెండిస్ని కూడా వీళ్ళు ఆడిస్తుండొచ్చు, అంటే వియాన్ బల్రామ్ కూడా వీళ్ళు ఆడించవచ్చు. ఎందుకంటే ఇక్కడ వరకు ఫార్మ్ ప్లేట్స్ అయింది ఓన్లీ 3 మాత్రమే, లైక్ ట్రావిస్ హెడ్, క్లాసిన్, కమ్మిన్స్. సో 4th పాయింట్ ప్లేట్గా మల్డర్ని ఆడిపిస్తుండొచ్చు ఒకవేళ బ్యాటింగ్ పిచ్ అయితే మాత్రం. అండ్ తను మల్డర్ ఆడినాక ఇక్కడ దాకా ఆల్రెడీ నెంబర్ 8 వరకు గట్టి బ్యాటింగ్ ఉంది. మన తర్వాత 9th విల్ బి ఖచ్చితంగా షమి ఉంటాడు, 10th హర్షల్ పటేల్ నో చాయిస్. అండ్ 11th ఖచ్చితంగా ఒక స్పిన్నర్ ఖచ్చితంగా పెట్టుకుని కాబట్టి మనం రాహుల్ చౌహాన్ ఆడిపిస్తారు. సో అండ్ ఒకవేళ మనం సబ్స్టిట్యూట్ చేయకుంటే నడితే మేబీ ట్రావిస్ హెడ్ని బయట కూర్చోబెట్టి సిమర్జిత్ సింగ్ని కానీ తీసుకురావచ్చు. మోస్ట్ ప్రాబబుల్ సిమర్జిత్ సింగ్ వస్తుండొచ్చు ఇంకా బౌలింగ్ మనకు స్ట్రాంగ్గా అనుకుంటే. సో ఇప్పుడు ఒకసారి చూస్తే మళ్ళీ ఒకసారి ప్లేయింగ్ 11 అభిషేక్ శర్మ, ఎడ్ విల్ బి ఓపెన్. 1 round ఇషాన్ కిషన్, 2nd round నితీష్ కుమార్ రెడ్డి, అండ్ తర్వాత 5th క్లాసిన్, 6th అభినవ్ మనోహర్ మోస్ట్లీ, అండ్ విలియన్ మల్డర్, అండ్ కమ్మిన్స్, అండ్ 8th షమి, హర్షల్ పటేల్, రాహుల్ చహర్. ఇన్ కేస్ చెన్నై ఆర్ కోల్కతా ఆర్ లక్నో లాంటి పిచ్చెస్కి వెళ్ళినప్పుడు మేబీ విలియన్ మల్డర్ ప్లేస్లో ఆరెంజ్ జంప ప్యూర్ స్పిన్నర్గా ఆడుతుండొచ్చు. ఇది పర్ఫెక్ట్ అండ్ ప్రాబుల్ లెవెల్ లాగా అనిపిస్తుంది. అండ్ SRH మరొకసారి కూడా బౌలింగ్ అని కూడా బ్యాటింగ్ వేసారి ఒకసారి బల్లె దిగుతుంది. అండ్ ఖచ్చితంగా 300 టోటల్ వీళ్ళు మైండ్లో పెట్టుకొని వస్తున్న అర్థమవుతుంది. అండ్ ప్రతి ఒక్కరు కాటేరమ్మ కొడుకున్నా మెంటల్నా కొడుకున్నా ఏమన్నా అర్థమవుతుంది. బట్ టీం అయితే లాస్ట్ కానీ ఈసారి ఇంకా బ్యాటింగ్ అదిపోయింది, ఇంకా గట్టి ఆట అనిపిస్తుంది. 300 ఈసారి ఖచ్చితంగా SRH కొడుతుంది అని చెప్పేసి నా 6th గట్టి అయిపోతుంది నాకైతే ఈ బ్యాటింగ్ యాప్ చూసిన తర్వాత. జస్ట్ వీళ్ళు హోమ్ మ్యాచెస్ వరకు వీళ్ళు చూస్తున్నా కూడా వీళ్ళకున్న పిచ్ సపోర్ట్ తోటి, వీళ్ళకున్న గ్రౌండ్ సపోర్ట్ తోటి ఈజీగా అలవోగా ప్లే ఆఫ్ చేస్తాను నాకు అనిపిస్తుంది. అండ్ SRH ఫ్యాన్ బేస్ అయితే ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఉన్నదానికన్నా ఇంకొక 50 to 60% పెరిగింది వీళ్ళు ఆట చూసిన తర్వాత. అండ్ చాలా తక్కువ ఇలా ప్లేయర్ కాకుండా ఆటను చూసి ఫ్యాన్స్ కావడం. అందులో SRH నన్ను అడిగితే నెంబర్ 1 పొజిషన్ ఉంటుంది. ప్లేయర్స్కి ఇండివిజువల్ ఫ్యాన్స్ కాకుండా టీమ్కి ఫ్యాన్స్ ఉంటుంది దాని టీమ్స్లలో. లైక్ మనం చూస్తుంటే ఒక ఎంఐకి ఎక్కువ రోహిత్ శర్మ వల్ల, సిఎస్కి ధోని వల్ల, అండ్ ఆర్సీబీ మెయిన్లీ కోహ్లీ అండ్ డేవిడ్స్ ఇలాంటి ప్లేయర్స్ వల్ల వచ్చింది తప్ప SRHకి ఒక ప్లేయర్ ఉండి వదిలిపెట్టినా కూడా ఎంతోమంది ప్లేయర్స్ ఉన్న వాళ్ళు పోయినా కూడా టీంకి మాత్రం ఎప్పటి సపోర్ట్ అలానే దొరుకుతుంది. అండ్ ఐ హోప్ హోమ్ టీం కూడా ప్రతి ఒక్క తెలుగు రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రేక్షకులు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. అండ్ ఖచ్చితంగా SRH ప్లే ఆఫ్ స్టేట్తో నేను ఆశిస్తున్నాను. అండ్ మీరు కూడా ఒకసారి నాకు కామెంట్స్ చెప్పండి. అండ్ మీ ప్రాబ్లం అండ్ మీ ప్లేయింగ్ 11 ఏంటో కూడా ఒకసారి కామెంట్ చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను మీకు ఏది బెటర్ అనిపిస్తుంది. అండ్ ఇది SRH టీం యొక్క అనాలిసిస్. అండ్ నేను వీళ్ళకి ఇచ్చే రేటింగ్ వీళ్ళ టీం పరంగా నేను ఇచ్చేది వచ్చేసి 9 out of 10 రేటింగ్. 9.5 కూడా ఇవ్వచ్చు, బట్ ఓకే కొంచెం బౌలింగ్ పరంగా చూస్తే 9 out of 10 రేటింగ్ నేను ఇస్తున్నాను ఈ టీంకి అయితే.
అండ్ ఇది ఎస్ఆర్ఎస్ టీమ్ అనాలిసిస్. ఇక్కడ వచ్చినట్టు మీకు వీడియో నచ్చే ఉంటాను అనుకుంటున్నా. ప్రతి ఒక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేయండి వీడియోని. మీరు చేసి షేర్ వల్ల వీడియో చాలామంది రీచ్ అవుతుంది. అండ్ ఈ ఐపీఎల్ కూడా ప్రతిరోజు మ్యాచ్ రివ్యూస్ అండ్ ప్రివ్యూస్ ఇస్తూనే ఉంటాను. అండ్ మనందరం కలిసి చదువుదాం. జై శ్రీకృష్ణ, వందే మాతరం.